చిన్న కూతురికి నేమింగ్ సెరమనీ ఇది. మా ఇంట్లో ఇట్లాంటి ఫంక్షన్స్ ఏమైనా కూడా మా నాగలక్ష్మి, మా నాన్న, మా చెల్లు వీళ్ళే కలిసి డెకరేషన్ చేస్తారు సింపుల్ గా. నీళ్ళు బట్టి అట్ట చేసేది చేసి లేపారేసి పిల్లకాయలు మన చెట్టు ద్రాక్షాలు నచ్చినాయంట, పచ్చికాయలు కోసుకొని తినేస్తున్నాం. కానీ మా అక్క ఈ మధ్య నేను బిజీగా ఉంది అర్థం చేసుకోకుండా నా మీద ఊరికే మాకు ఉమ్మని పెడుతుంది. ఇటు ఇట్టున్నమ్మా చేస్తున్నాడు పక్క, ఏం ఇబ్బంది లేదు. నామకరణ ప్రకటన మహోత్సవ కర్మణి మాస నామ్ని. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా బంధువులందరూ వచ్చినారు. బంధువులందరూ అంటే కవిత వాళ్ళ అక్క వాళ్ళు కొంతమంది వచ్చారు. మా అక్క ఇక్కడే ఉంటుంది కాబట్టి వచ్చారు. సో ఏమీ లేదు, మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. మా చిన్న కూతురికి నేమింగ్ సెరమనీ ఇది. గ్రాండ్గా కాదు, జస్ట్ పంతులు గారిని పిలిచాము. పంతులు గారు ఒక 1/2 అవర్లో వస్తారు. వచ్చిన తర్వాత కవిత రెడీ అవుతుంది. మంచి పేరు పెట్టబోతున్నాము. ఆ పేరు పెట్టి ఆ ఫంక్షన్ నేమింగ్ సెరమనీ జరగబోతుంది. మా చిన్న పాప పేరు పెడదామని. సో మా వాళ్ళందరూ వచ్చిన్నారు. చాలా న్యాచురల్ ఎంటర్టైనింగ్ బ్లాగ్ ఇది. వెరీ న్యాచురల్. మీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా న్యాచురల్ బ్లాగ్ ఉంటుంది. కంటిన్యూ అవుతూ ఉంటే చూస్తూ ఉండండి. కొత్తగా ఎవరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి స్టార్ట్ చేయండి. చాలా న్యాచురల్ బ్లాగ్, అందరితో మాట్లాడిస్తారండి. నా పంచికట్టు చూడండి, మొదలే సిగ్గు నాకు. సో మా కవిత చెప్పిందని చెప్పి ఈ మధ్యకాలంలో చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాలో చేంజెస్ ఏంటంటే, ఒకప్పుడు పంచికట్టు లేదు. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు పంచికట్టు, శనివారం ఎప్పుడైనా వచ్చినప్పుడు పూజ చేయమంటే పూజ చేయడం, హారతలు ఇవ్వడం, ఇవన్నీ మనకి ఇష్టం లేకపోయినా మా వైఫ్ కోసం మారుతూ వచ్చాను. జరుగుతూ ఉన్నాయి. లైఫ్ అనేది చేంజింగ్ ప్రాసెస్. ఇది మంచి పర్సన్గా మారడం నిదానంగా జరుగుతూ ఉంటుంది. అది నాలో జరుగుతూ ఉంది. చూద్దాం, రోజు రోజుకి సిగ్గు ఎగ్గు వదిలేస్తున్నాయి. ఈ మధ్య రివ్యూస్ చూస్తే మీకు అర్థమే ఉంటుంది మన బిగ్ బాస్ రివ్యూస్. హాయ్ రా బిందు. వీళ్ళు మా అక్క కూతుర్లు ఇద్దరు. ఈ అమ్మాయి వచ్చేసరికి బీటెక్ ఫస్ట్ ఇయర్, అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్. వీళ్ళిద్దరు టాపర్స్ అనమాట. అదే టాపర్సే కదా? కాదంట, అనవసరంగా లేపాను కదా మిమ్మల్ని. ఈమె వచ్చేసరికి మా పెద్దక్క. నేనంటే కొంచెం బిజీ అని వాళ్ళు గుర్తుపట్టట్లేదు. నేను నిద్రపోతా ఉంటే వచ్చింది మా అక్క ఏమనుకుంటుంది అంటే, నిద్రపోతున్నా లేచి అక్క గుడ్ మార్నింగ్ అని చెప్పాలా. ఫుల్ నిద్రపోతుంటే వచ్చింది. మా అక్క అప్పుడప్పుడు మా ఇంటి సైడ్ వస్తూ ఉంటుంది. ఏమో మా అక్క కవిత వాళ్ళ అక్క అప్పుడప్పుడు వస్తుంటారు. వీళ్ళు ఏం వచ్చేసరికి మా చెల్లెలు, మా అత్త. కానీ నేను వేరే టెన్షన్ లేదు. కవిత రెడీ అవుతుంది. కవిత కూడా చూపిస్తాను. నాగలక్ష్మి ఎక్కడుంది? నాగలక్ష్మి కూడా శారీల మీద శారీలు మారుస్తూ ఉన్నాను. ఫస్ట్ ఒక శారీ అనుకుంటుందంట. వీళ్ళు ఎవరో వద్దనేసరికి వచ్చి చూపించి మళ్ళీ ఇంకో శారీ మార్చకపోయిందిగా. మా ఇంట్లో ఇట్లాంటి ఫంక్షన్స్కి ఏమైనా కూడా మా నాగలక్ష్మి, మా నాన్న, మా చెల్లు వీళ్ళే కలిసి డెకరేషన్ చేస్తారు సింపుల్గా. ఇవన్నీ బంతిపూలు వాడేసి ఎప్పుడైనా అంతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేస్తారు. సింపుల్ అనమాట, ఓవర్ ఏం లేకుండా న్యాచురల్గా చేశారు. బాగా అనిపించింది నాకు. ఈ మధ్యకాలంలో కొన్ని కామెంట్స్ వచ్చాయి, మీ ఫ్రిడ్జ్ ఒకసారి చూపిమంటారా? వద్దులే, ఇప్పుడు ఎవరోజు చూపించనా? వద్దు. డీప్ ఫ్రిడ్జా? ఏముంది డీప్ ఫ్రిడ్జ్లో? నీట్గా సర్దేవనా? అదేం లేదు, ఊరికే చెప్పా. ఇది వచ్చేసరికి ఏముంది నాన్న, ఒకరోజు ఫ్రిడ్జ్ టూర్ చేస్తా. ఇది సామ్సంగ్ దే. ఏంది కదా ఇది? ఏనుగు కలర్. ఓకే, ఇది ఏంటిది అసలు? మనం కొన్నప్పుడు దీని పేరు ఏదో ఉంది. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇది. కొంతమంది అడిగి ఉన్నారు లింక్ కూడా. కావాలంటే స్క్రీన్ మీద ఇస్తాను లింక్. ఒకవేళ దొరికితే నాకు స్క్రీన్ మీద ఇస్తాను. సేమ్ ఫ్రిడ్జ్. దీంట్లో ఏంటంటే ఏదో ప్రాసెస్ అయితే కూడా చూపిస్తున్నాను. దీంట్లోనే చూడండి ఐస్ గడ్డలు వస్తాయి. దీంట్లోనే ఇక్కడ ఐస్ గడ్డలు ఉంటాయి. ఐస్ గడ్డలు వస్తాయి. మనం ఇక్కడ ప్రెస్ చేస్తే, దాంతోపాటుగా ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడే క్రష్డ్ ఐస్ వస్తుంది, నార్మల్ ఐస్ వస్తుంది. దాంతోపాటుగా వాటర్ కూడా కూలింగ్ వాటర్ వస్తుంది ఇక్కడ ప్రెస్ చేస్తే. అన్ని ప్రాసెస్ జరుగుతుంది అనమాట ఈ దీంట్లో. ఈ ఫ్రిడ్జ్లో అదొకటే స్పెషాలిటీ. మేము మిస్టేక్ చేసింది ఏంటంటే, ఫ్రిడ్జ్ అంతా బాగానే ఉంది. సో ఈ గ్యాప్ ఫిల్ చేయించాలి. ఎప్పుడైనా ఈ కబోర్డ్ వర్క్ అయిపోయింది, ఆ ఫిల్ చేయాలి. లేకపోతే అంతా బాగుంది, పర్ఫెక్ట్ సైజ్ తీసుకోవాల్సింది. అదొకటే కొంచెం మిస్టేక్ అయింది. ఈరోజు చెప్పాలని చెప్పా. చూద్దాం. మీరు అందరూ చాలా కామెంట్లు వచ్చాయి కాబట్టి, వంట రూమ్లో ఇప్పుడు కనపడుతుంది కాబట్టి ఇవ్వమన్నారు. ఒకవేళ దొరికితే స్క్రీన్ మీద ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి మీరు కూడా కొనుక్కోవచ్చు.
ఇది నీదే మా అక్కది ఏం పెద్దది ఇది ఒకటి నాటుకోవాలి ఎత్తుకొని వెళ్ళి వీళ్ళిద్దరు ప్రయోగాలు చూడండి మళ్ళీ మట్టి పోసేస్తున్నారు మొక్కల పైన మట్టి పోసేయడం నీళ్ళు పడితే ద్రాక్షనా అల్ల ఈ పాకానికి వచ్చినాయి మా ఆడి కైగట్టు వాడెక్కాలి అల్ల ఇక్క ఇక 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 కొద్దిగా ఎరడాలు ఉండేవి. పంతులు గారు ఇప్పుడే వచ్చారు. సో అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఒక 5-10 నిమిషాలు స్టార్ట్ అయిపోద్ది. మా చెల్లెలు రెడీ అయింది. అందరికంటే లేట్గా రెడీ అయింది మా చెల్లెలు. అమ్మాయి కొంచెం బాగా రెడీ అయింది. గంట పట్టింది చూడండి. శారీ ఇప్పుడు 3 శారీలు మార్చింది, 2 మార్చింది కదా. మార్నింగ్ పొద్దున్నే చీర కట్టుకున్నా ఇప్పుడు ఇదే కదా. చూడండి ఏమొచ్చేసరికి మా అక్క మళ్ళీ అసలు కదా కవిత వల్ల 2 అక్క. ఈ అక్క అందరికంటే మంచిది. ఎందుకంటే ఏదో ఒకటి అంటా ఉంటాడు, చుట్టి డబ్బా కొడతా ఉంటాడు. ఫోన్ లో కూడా అదే మాట్లాడు. మిగతా అక్కలతో ఎవరితో మాట్లాడు, ఏం ఒకదానితోనే మాట్లాడతాడు. ఊరక వాళ్ళిద్దరు కొంచెం తిట్టుకుంటారు. వాళ్ళిద్దరు సెట్ అయ్యిద్ది అనమాట. అంటే మీకు మాటలు తక్కువ అక్క 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 చాలా ఓపిక ఎక్కువ, మంచిది, చాలా మంచిది అక్క. నువ్వు ఎన్నిసార్లు చెప్తావు మంచిదంటే వీళ్ళందరూ చెడ్డోళ్ళని వస్తారు. వీళ్ళ కాడను ఉంటాం. మా నాగలక్ష్మి, నాన్న, మా చెల్లెలు, మా కవిత నలుగురు కలిసి డెకరేషన్ చేస్తున్నారంట. నాగలక్ష్మి ఎవరు, చెల్లెలు ఎవరు వచ్చేసింది అందుకే. మధ్యాహ్నం కింద కవిత ఆర్డర్ ఇచ్చేసావా క్యాటరింగ్? నేను ఏమి జీరో, నేను వేస్ట్ అన్నట్టుగా అనమాట. ఈ ఫంక్షన్ కి ఒక్క ఏం చేయలే. ఈవెన్ ఫుడ్ ఆర్డర్ పెట్టింది కూడా జనాల కోసం ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది. అది కూడా నాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది. ఆ పేరు కూడా ఫైనలైజ్ చేయలేదు. ఇంకా లాస్ట్లో ఒకరోజు ఎప్పుడు అనుకున్నావు ఆ పేరు, ఇంకా అదే పేరు అనుకుంటా. ఇంక నేను డిస్కస్ కూడా చేయాలి. నేనైతే ముద్దుగా చిట్లు చిట్లు అనిపించిన ఈ రోజు నుంచి పేరుతో పిలవాలి. సరే ఇట్టుంది మేడా స్టైల్ అన్నా. నీ అంత ఓవర్ యాక్షన్ చేయలేను నేను. నీకంటే నువ్వంటే ఇంత హైట్ ఉంటుంది, నేనేమో ఇంత హైట్ ఉంటుంది. అందుకు పొల్లగా ఉంటాయి. మన చెట్టు చూడండి. పిల్లకాయలు మన చెట్టు ద్రాక్షాలు నచ్చినాయి అంట. పచ్చికాయలు కోసుకొని తినేస్తున్నారు. తీసుకెళ్ళండి రే, ఈ ఒక 4-5 గెలలు తీసుకెళ్ళండి, తినండి. అది కూడా తింటానే ఉన్నారు నాన్ స్టాప్. మా గార్డెన్ లో కష్టపడేది మా నాగలక్ష్మి, మామయ్య, నేను, మా నందు. కాయ వచ్చింది చూడము, మేము తినేది ఉండదు. మొన్న అయితే ఒక కాయ పండు మాగింది, అది తినేసింది. నేను 2 కాయలు పండు మాత్రం 2 కాయలు తిన్నా. స్వీట్ కూడా అట్టే తిన్నాడు. సపోటా తినలేదు. ఆ ద్రాక్ష నల్లగొచ్చింది చూడలేదు, ఆ జామకాయలు కాసిందే చూడలే నేను. తినేసి భలే స్వీట్ గా ఉన్నాయి అంట, భలే స్వీట్ గా ఉన్నాయి అన్నాడు. మరి దారుణంగా తయారయ్యాడు. బాగున్నాడు. పుల్లగా ఉప్పు కారం వేసుకుందానండి. అది చెట్టు పులుపు కాదు, అదే తినగలిగే పులుపు, ఉసిరికాయ పులుపు. అన్నా మీ అందరికి తెలియదు, స్టార్టింగ్ ఆ గెలలు రాగానే 2-3 గెలలు కోసుకుని తినింది నేనే. మా చెల్లి తినంట. చూడండి ఏమో మా అక్క నిజంగా మంచిది చూడండి. కానీ మా అక్క ఈ మధ్య నేను బిజీగా ఉండింది అర్థం చేసుకోకుండా నా మీద ఊరికే మాకు ఉమ్మని పెడుతుంది. నేను చూస్తున్నాను, అర్థం చేసుకుంటున్నాను. నిన్న మొన్న వద్దాం అనుకున్నాక, నిజంగా ప్రామిస్గా వద్దాం అనుకున్నా, సడన్గా వద్దాం అనుకున్నా. కానీ నాకు ఈ పిచ్చి పడుతుంది బిగ్ బాస్ దెబ్బకి, నిజంగా పిచ్చి పడుతుంది ఈ మధ్య. నా వల్ల కావట్లేదు అసలు. మైండ్ నీకు తెలిసి తెలీదు. కవితతో 5 నిమిషాలు మాట్లాడి 15 రోజులు ఏముంటుంది అవలే కవిత. 5 నిమిషాలు మాట్లాడే నాకు పరిస్థితే బాగాలేదు. బ్రెయిన్ పని చేస్తుంది. 3.5 గంట 3 గంటల రోజు నిద్రపోయేది. కళ్ళు చూడు లోపలికి ఉంటాయి. అంతే, ఇంక తప్పదు. ఇంక ఇదే పరిస్థితి, డబ్బులు సంపాదించుకునే సీజన్ కదా అని. అదే ఈ 3 నెలలు కష్టపడాలి కాబట్టి మా అక్క దగ్గరుండి అన్ని చూసుకుంటుంది. మా అక్క వీళ్ళ అక్కలందరూ కూడా అందరూ మంచోళ్ళు, అందరూ బాగుంటారు. సరే మా అక్క మంచిది కాదు, సుభాష్ అక్క కాదు, మిగతా వాళ్ళందరూ మంచోళ్ళు. అతితని అట్టే పోగొడుతుంటుంది. మరి బాగుంది దిష్టి తగలదు. నువ్వు బొట్టు పోయింది ఇప్పుడే చెప్పింది, బొట్టు బాగూడదని. స్పాట్ లో బొట్టు పోయింది. నేను అదే అలవాటు మాటలు చెప్పు.
అది కూడా పోయింది. ఇదిరా వీడియో తీయాల్సిందే ఇటు ఇటు ఉన్నమ్మా తీస్తున్నాడు పక్క ఇంకేం ఇబ్బంది లేదు. ఇదిరా వీడియో తీయాల్సింది. అంటే బయటకు కూతుంది తోడుస్తుంది కదా, సీరియల్లో చూసి చూసి రియల్గా చూస్తున్నాను ఇప్పుడు అందుకు. అయితే అందుకే కదా సీరియల్లోనే చూసా బొట్టు అట్ట కొంగులు తొడవడం. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఏ పక్క నువ్వు ఈ పక్క కదా స్వామి అంతే కదా. పాపను ఎక్కడ స్వామి పడుకోవచ్చా? పట్టుకోవచ్చా? పక్కన ఇది పడుకోవచ్చు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నిరుపమ గుణ సింధుర నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్వలో వెంకటేశః నిజ చరణ సమర్చా సక్త భక్తో గరక్షీ నివసతు హృదయ మే స్వాంఘ్ర భక్తిం విదన్వన్ అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అయం ముహూర్త శుభ ముహూర్తో హస్తు మహద్భూతం వాయుసం దేవతానాం అసురగ్నమింద్ర సకం సమత్సు బృహత్య సోనాపమివారుహేమ అంహోముచమాంగిరసంగైంచ స్వస్తియా ఆత్మేంద్ర ప్రహేతునా స్వస్తిదా అభయంకరః. అయం ముహూర్త శుభ ముహూర్తో హస్తు. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాఫలం చంద్రఫలం తదేవ అపసర్పంతు ఏ భూతా భువి సంస్థితాః. ఏ భూతా విఘ్నకర్తారస్తే గచ్చన్త్వాగ్నయా హరే. ఆసనమంత్రస్య పృథివ్యామేరు పృష్ఠఋషి సుతలం చందః శ్రీకూర్మో దేవత. నమస్కారం చేసుకొని చెప్పుకోండి. గోవిందు గోవిందు విష్ణు విష్ణు మధుసూదన మధుసూదన త్రివిక్రమ త్రివిక్రమ వామన వామన శ్రీధర శ్రీధర ఋషికేశ ఋషికేశ పద్మనాభ పద్మనాభ దామోదర దామోదర సంఘర్షణ ఆదినారాయణ రెడ్డి నామదేశ్య ధర్మపత్ని సమేతస్య కవిత కవితా నామదేశ్య అద్విత అద్వితా నామదేశ్య యజమానస్య దంపత్యోః ద్వితీయ గర్భస్య అనురాధ నక్షత్రయాతస్య సపుత్రికస్య కృష్ణారెడ్డి నామదేశ్య నాగలక్ష్మి నాగలక్ష్మి నామదేశ్య సహకుటుంబస్య సబాంధవస్య చెప్పుకోండి. మమ మమ కుటుంబాన క్షేమ క్షేమ ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృచ్యత్వం అభివృచ్యత్వం ధర్మ అర్థ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ దంపత్యు దంపత్యు నిత్య నిరతి నిత్య శ్రేయానంద శ్రేయానంద అభ్యుదయ అభ్యుదయ అన్యోన్యత అన్యోన్యత ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ వృత్తి వృత్తి వ్యాపార వ్యాపార దిన అఖండ అభివృచ్యత్వం అభివృచ్యత్వం శ్రీ శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి స్థిరనివాస స్థిరనివాస కరుణాకటాక్ష కరుణాకటాక్ష అష్టైశ్వర్య అష్టైశ్వర్య ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం మమ మమ కుటుంబాన శరీర సంపూర్ణ ఆయురారోగ్య ఆయురారోగ్య సర్వవ్యాధి సర్వవ్యాధి నివారణార్థం మమ మమ సపుత్రికస్య సపుత్రికస్య సకల విద్య సకల విద్య సకల శాస్త్ర సకల శాస్త్ర ఉన్నత విద్య ఆరింగత ఆరింగత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సరస్వతి సరస్వతి అనుగ్రహ ప్రీచ్యర్థం ప్రీచ్యర్థం మమ మమ దాంపత్యం ద్వితీయ గర్భస్య అనురాధ నక్షత్ర జాతస్య సపుత్రికస్య జాతకరీత్య జన్మలగ్నవశ జన్మరాశివశ నామరాశివశ నామకరణ ప్రకటన మహోత్సవ ముహూర్త కాలేన లగ్న ఘోర రేక్కాన నవాంశ ద్వాదశాంశ పుంసాంశక నిరంతర అనుకూల్య అనుకూల్యత సిద్ధ్యర్థం నామకరణ ప్రకటన మహోత్సవ కర్మణి శ్రీ కార్యసిద్ధి మహాగణపతి అనుగ్రహార్థం విశేష పూజాంచ కరిష్యే. నిద్రపోకూడదు. పేరు పెట్టేదాకా పాపకు పేరు పెట్టిన తర్వాత పడుకోవాలి. సరేనా? ఓకేనా? ఇప్పుడు దాకా ఆకలేస్తుందా? ఇప్పుడు తిన్నావు కదరా. అమ్మ పాలు ఇవ్వడానికి పోయింది.
అందుకు ఓకే వాళ్ళు ఇచ్చేసి వస్తుంది ఓకే పాప ఏడుస్తుంది కదా తీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదో పంచమీడాంచమేనుదా నిధాసుషే సువాది సవితావగః తం భాగం చిత్రమి వాచం విష్ణుగుం సరస్వతీ చ వాజం మన్భారవామహే ఆన్యం నక్షత్రం తద్భక్కుర్వీతో పవ్యుషం యదా వై సూర్యహుదేతి అదనక్షత్రం నైది యావతి తత్ర సూర్యో గచ్చేతు యత్ర జగన్యం పశ్యేతు తావతి కుర్వీత హత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే కృతం సూర్యగ్రహస్య దక్షిణభాగే తదతిదేవతం సాంగం సాహితం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివార సమేతం అగ్నిమావాహయామి చెప్పుకోండి అధిదేవత సహిత సూర్యగ్రహ పుష్పేన ఆసనం పరికల్పయామి స్థాపయామి పూజయామి అస్య యజ్ఞస్య సుకృతం సాక్షాధూపమాఘ్రాపయామి కింద ఒకటి ప్రణవాక్షరం లిఖిప్య ఓంకారం లిఖిప్య ఆ పైన ఉంది కదా మొదటిది అక్కడ ఓం అని రాయండి తెలుగులో ఓంకారం లిఖిప్య చెప్పుకోండి మమ దంపత్యం ద్వితీయ గర్భస్య సపుత్రికస్య నామకరణ ప్రకటన మహోత్సవ కర్మణి మాస నామ్ని అక్కడ ఆ మధ్య రెండో దాంట్లో ఆషాఢ మాసం ఉండాలి ఆ పట్లు పట్టాలి చిన్న చిన్నవి రాయన ఆషాఢమాస్య జన్మ నక్షత్రేణ మమ దంపత్యం ద్వితీయ గర్భస్య సపుత్రికస్య అనురాధ నక్షత్ర నామకరణ ప్రకటన మహోత్సవ కర్మణి నక్షత్ర నామ్ని చివరి దాంట్లో అనురాధ నక్షత్రం ఉండాలి అనురాధ నక్షత్రయాదస్య దీర్ఘాయుర్భవ ఆయుర్భవ ద్వితీయాక్షరం లిఖిప్య మళ్ళీ సరి చేసింది నైరాశ్రీ పాపను పిలవలేదు స్వామి ఇప్పుడు ఇది అయిపోయాక చెప్తాను నైరాశ్రీ నైరాశ్రీ నామధేయస్య దీర్ఘాయుర్భవ ఆయుర్భవ పయామి నీరాజనానందరం శుద్ధ ఆచమనం అంగా భంగ బొడ్డు దగ్గర పెట్టండి అంగా పాదాల దగ్గర తాకండి సంభవసి హృదయ మీ హృదయం దగ్గర పెట్టండి హృదయ పాపను హృదయం దగ్గర పుత్రి నామాసి సజీవ శరదస్తతం అస్మాభవ వస్తు సంభవ హింకారేణ ప్రతిజిజ్ఞానేన మమ సపుత్రికస్య జాతకరీత్యా నామకరణ ప్రకటన వ్యవహారార్థం మాస నామ్నిం పేరు కుడి చెవులో 3 సార్లు చెప్పండి నైరాశ్రీ ఒకసారి స్వామి 3 సార్లు నైరాశ్రీ దీర్ఘాయుర్భవ ఆయుర్భవ నైరాశ్రీ ఇక్కడ